ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా? సంపద సృష్టిస్తా. బటన్ నొక్కడం ఏంటి? ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు. నొక్కు, ముసలోడివే కదా నువ్వు కూడా నొక్కు, బటన్ నొక్కలేవు. పోనీ నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో, మీ కుమార్ చేత నొక్కించు, అది నొక్కలేవు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,75,00,00,000 రూపాయలు పేద ప్రజలకు బటన్ నొక్కి ఇస్తే దాన్ని అవహేళన చేశావు. ఇవాళ బటన్ నొక్కడానికి నీ దగ్గర దమ్ము లేదు. ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతినిపోయి ఈ నొక్కలేకపోవడానికి కారణం ఎందుకో తెలుసా? అంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, వ్యవస్థలను నాశనం చేశాడు. ఇలాంటి కుంటి సాకులు, పనికిమాలిన సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప సూటిగా దేనికి సమాధానం చెప్పడే. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రశ్నించాడు, దీనికి ఇది సమాధానం, ఇదిగో లెక్కలు ఇవి. అదేమంటే నేను ఐటీలో దిట్ట, నాకు 73 ఏళ్ళు దాటిన ఐటీలో నేను బాగా దిట్ట, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఇటీవలే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, నీతి ఆయోగ్ రిపోర్ట్ తీసుకున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయాలి? నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 2014-19 మధ్య ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని రెండింటిని పోల్చి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఈ మూలధన వ్యయాన్ని ఎంత చేశారని. 2014-19 మధ్యకాలంలో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద సగటున 2,437 కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు 2014-19లో. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అక్షరాల 5,224 కోట్లు ఖర్చు పెట్టాం. మాది గొప్ప అని చెప్తాడు ఆయన. మాది గొప్ప అని చెబితే టీవీలను టకటకటక చూపిస్తాయి, ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు పత్రికల్లో ఫ్రంట్ పేజీలు రాసి పారేస్తారు. ఎంత అన్యాయంగా రాస్తారంటే, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అంట, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని. అసలు మిథున్ రెడ్డికి ఏమి సంబంధం లిక్కర్ స్కామ్లో? మిథున్ రెడ్డి ఏమన్నా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా? వాళ్ళ ఫాదర్ ఏమైనా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా? ఆయన ఏమో వేరే శాఖ, మిథున్ రెడ్డి ఏమో పార్లమెంటు సభ్యుడు. ఆయన మీద మిథున్ రెడ్డి లిక్కర్ స్కాము అని ఒక నాటకం నడిపి ఏదో ఒక విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఉంటాయి, చూస్తాం కదా మనం. నేను నిప్పు, గాడిద గుడ్డు, వంకాయ పులుసు, నేను కంప్యూటర్లో గొప్పోడిని, అసలు కంప్యూటర్ కనిపెట్టింది నేనే, చెప్పు దీనికి లెక్కలు. కంప్యూటర్లో చూసి అన్ని ఆధారాలతో చెప్పు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి సూటిగా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమ్ టు ది ప్రెస్. ఊరికిన పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు, లెక్కల ప్రకారం చెప్పేటటువంటి దమ్ము మీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తా, ఏమన్నారండి ఉద్యోగస్తులకి 1వ తారీఖున డబ్బులు పడిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారిలా కాదు, 3వ తారీఖు పడిపోతాయి అన్నారు. 1 నెల పడ్డాయి, ఇప్పుడు పడుతున్నాయా? మొదటి వారంలో 1వ తారీఖున పడే ప్రశ్న లేదు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉన్న ఉద్యోగాలు పీకి పారేశారు. ఏదో పిచ్చి లెక్క పట్టుకుని మనం చెబుతున్నాడు ఎవరైనా, లోకేష్ గారు, ఏదో 6 లక్షల కోట్లు ఇన్ని ఉద్యోగాలు. ఊరిన కాగితం మీద చెబితే సరికాదు, ప్రాక్టికల్గా ఉండాలి కదా. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమి వెళ్ళా ఎక్కడికి, దావోస్కి. చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడల్లా ఎంఓఐలు తీసుకొచ్చాడు, ఈసారి ఎంఓఐలు తీసుకురాలా. అదేమంటే వెళ్ళినప్పుడల్లా ఎంఓఐలు వస్తాయా? అసలు ఎల్లక ముందే వచ్చేసినాయండి ఎంఓఐలు. అబద్ధం చెప్పడానికి కానీ సిగ్గుండాలా, అతికేదట్టు ఉండాలా. ఇంతకుముందు చాలాసార్లు దావోస్ వెళ్ళాడు కదా ఆయన. 14 సంవత్సరాలు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసినప్పుడు వెళ్ళినప్పుడల్లా ఎంఓఐలు తీసుకొచ్చేవాడు. ఈసారి ఎంఓఐస్ లేవు. ఏంటంటే అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ మాట్లాడితే ఎవరు చేస్తాడు సంతకాలు చెప్పండి, నాకు అర్థం కాలే. అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు, అక్కడికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు. ఈ యావ తప్ప రాష్ట్రాన్ని బాగు చేయాలని యావే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తాడనేటువంటి భయంతో ఆయన మీద తట్టల బురద చల్లేటటువంటి కార్యక్రమం
చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నేను ఇవాళ కూడా చెప్తూ ఉన్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయికి మీ దగ్గర సిన్సియారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా ఆధారాలతో సమాధానం చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చెత్త మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. చెత్త తప్ప ఏం మాట్లాడలే మీరు. మిగిలిన చెత్త మాట్లాడితే మీకు తప్పనిసరిగా గుణపాఠం వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని చిత్తుగా ప్రజలు ఓడిస్తారు. మీరేదో మేము బ్రహ్మాండమైన స్ట్రైక్ రేటుతో వచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు పడగొట్టాము అనేటువంటి ఒక అహంభావంతో ఏమీ చేయకపోయినా ప్రజలు మాకు ఇస్తారు, అమలు చేయకపోయిన హామీలను ప్రజలు మాకు తిరిగి ఇలా కొనసాగిస్తారు అనుకునేటువంటి ఒక అహంభావంతో మీరు ఇవాళ ప్రవర్తన చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు ఎప్పుడు అసత్యాలను వండి వార్చేటటువంటి కార్యక్రమంలోనే మీరున్నారు. మీ రాజకీయ బ్రతుకంతా కూడా అసత్యాలు, అన్యాయాలు, అక్రమాల మీదే నిర్మించుకున్నారు. అది శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికినే మైక్ దొరికింది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు. సూటిగా సమాధానం చెప్పే దమ్ముందో లేదో తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా అనేక విషయాల మీద చక్కగా వివరణ ఇచ్చారు, కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పండి, లేకపోతే మీ పని మీరు చూసుకోండి తప్ప ఏదో చెత్తవాగుడు వాగే కార్యక్రమం దయచేసి ఆ మంత్రివర్గ సభ్యులకి, కారు కూతలు కూస్తున్నటువంటి వ్యక్తులకి కూడా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను.